ఇథనాల్ వల్ల ఇంజన్లు పాడైపోతాయా, వాహనాలు మూలన పడుతున్నాయా? నితిన్ గడ్కరీ తన కొడుకు కంపెనీ కోసం ఇథనాల్ ఇక్కట్లు సృష్టిస్తున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ పదే అనేక చేదు నిర్ణయాలు తీసుకుంటా వస్తుంటారు. ఒకసారి డిమానిటైజేషన్ అయితే, ఇంకొకసారి పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించకపోవడం, ఇంకోసారి ఏమో జిఎస్టీ, ఇంకొకసారి రైతుల చట్టాలు వెనక్కి తీసుకోవడం, ఇట్లా ఎన్నెన్నో. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. అన్నిటికంటే ముఖ్యం దేశం. నువ్వు నేను ఒకరోజు తిండి తినకపోయినా పర్లేదు, దేశం బాగుండాలి. దేశం బాగుంటే మనం బ్రతుకుతాం, మనం తింటాం, అన్ని చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నా. గత కొన్ని రోజులుగా దీనిపైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే కాక్రోచ్ల మధ్యలో వచ్చినాయి కాబట్టి చర్చ కొంతమేర పక్కకు పోయింది అండ్ జరగాల్సినటువంటివి జరిగాయి. అండ్ ఇప్పుడు ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అప్పట్లో నిజంగా చెప్పాలంటే కొన్ని రోజుల క్రితం డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకొని వచ్చిర్రు మోదీ. చాలామంది వ్యతిరేకించారు ఆ నిర్ణయాన్ని. మోదీ ద్వేషులు పాకిస్తాన్తో కలిసి అల్లాడిపోయారు, బూతులు తెచ్చారు. కానీ మోదీకి ఓటేసిన వాళ్ళు కూడా కొంతమంది డబ్బుల కొరతతోటి విసిగిపోయి చిర్రెత్తిపోయి విమర్శలకు దిగిర్రు. నోట్ల రద్దులాగా మన ప్రధాని నరేంద్ర మోదీ పదే అనేక చేదు నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంటారు. ఓసారి డిమానిటైజేషన్ అయితే, ఇంకొకసారి పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించకపోవడం, ఇంకోసారి ఏమో జిఎస్టీ, ఇంకొకసారి రైతుల చట్టాలు వెనక్కి తీసుకోవడం, ఇట్లా ఎన్నెన్నో. నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్ అడుక్కు తినే స్థితికి వచ్చింది. అది మొదలు ఈరోజు మనం 10 రూపాయల కొత్తిమీర కూడా యూపీఐ ట్రాన్సాక్షన్లు వాడుతూ ఉన్నాం. అవన్నీ డిమానిటైజేషన్ అనే చేదు మందు వల్ల కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి లాభాలే కాదంటారా? మోదీ పెట్రోలు డీజిల్ ధరలు ఓట్ల కోసం సీట్ల కోసం తగ్గించకపోవడం వల్లే మనం ఇరాన్ లాంటి దేశానికి బాకీ పడ్డటువంటి వేల కోట్ల బాండ్ల రూపంలోని అప్పు తీర్చగలిగినాం. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ చేసినటువంటి పెంట మోదీ కఠిన నిర్ణయం వల్లే క్లియర్ అయింది. ఇక జిఎస్టీ అమలు వల్ల ఎంత భారీ మార్పు మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాలా? భారత్ని అస్థిరపరిచి చేతకాన్ని చేవలేని నాయకుల్ని ప్రధానుల్ని చేయాలని సోరోస్ గ్యాంగ్, డీప్ స్టేట్లు పదే ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాటి వల్లే రైతు నిరసనలు, షహీన్బాగ్ అరాచకాలు, ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాలు, తాజాగా కాక్రోచ్లు సృష్టించినటువంటి కచరా ఆందోళనలు, ఇన్నిటినీ మోదీ సహనంతో కాల్పులు లేకుండా, ప్రాణాలు పోకుండా, ఎమర్జెన్సీలు పెట్టకుండా దాటుకుంటూ వస్తున్నాడు. ఆ విషయంలోనూ కొందరు మోదీ సమర్థకులే చిర్రెత్తిపోతూ ఉంటారు. తొక్కేయాలి, అని చేయాలి అంటూ ఊగిపోతూ ఉంటారు. బొద్దింకల ఉద్యమం మొదలు ఆపరేషన్ సింధూర్ అమాంతం ఆపటం వరకు మనకు ఎన్నో కంప్లైంట్లు ఉండవచ్చు. కానీ అంతర్జాతీయ ఒత్తిళ్లకి, అంతర్గతంగా ఒండ్రు పెట్టే గాడిదలకి మధ్య మోదీ ఒక్కరే దేశానికి, ధర్మానికి రక్షగా నిలుస్తున్నారు. మోదీ లేకుంటే కరోనా విలయం సమయంలో, రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ సంగ్రామం సమయంలో మనం ఏమయ్యే వాళ్ళమో అందరికీ తెలిసిందే. గడిచిన 10 ఏళ్లలో వచ్చిన సంక్షోభాల కాలంలో కాంగ్రెస్, దాని అతుకుల బొంత ప్రాంతీయ పార్టీల బ్లాక్మెయిల్ ప్రభుత్వాలు, కమ్యూనిస్టుల కంట్రీ డ్రామాల మద్దతు గవర్నమెంట్లు కొలువుదీరి ఉంటే మన బ్రతుకులు కూడా నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండేవి. ఇది అర్థం కావడానికి పెద్దగా డిగ్రీలు, పీజీలు కూడా అక్కర్లేదు. అర్థం కాకపోవడానికి మాత్రం మోదీ పట్ల అకారణమైనటువంటి ద్వేషం ఉంటే చాలు. డైరెక్ట్గా ఇథనాల్ గురించి మాట్లాడకుండా ఇంత ఇంట్రో ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే మోదీ అభిమానులు, రైట్ వింగ్ జాతీయవాదులు, హిందుత్వవాదులు గ్రహించాల్సినటువంటి ఒక విషయం ఉన్నది. E10, E20 లాంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయవాద పార్టీలు సపోర్ట్ చేస్తాయా? ఏ రకంగానూ చేయవు. వాళ్ళను సపోర్ట్ చేసే ఓటర్లు కూడా మోదీ నిర్ణయాన్ని, గడ్కరీ నిర్ణయాన్ని తప్పుపడతారు. ఎందుకు? అది మంచిదే అయినా కూడా రాద్ధాంతం చేస్తారు. వారి బ్రతుకులే అంత. ఇథనాల్ విషయంలో చాలామంది తొందరపాటుకు లోనవుతున్నారు. మోదీ అంటే 100% అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఇథనాల్ 20% కలపగానే అపోహలకు, అయోమయాలకు లోనై ఆగమాగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
ఇది రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకునే వాళ్ళకి పరోక్షంగా ఉపయోగపడే ఆవేశమే తప్ప ఇంకేం కాదు. ఇథనాల్ వల్ల ఇంజన్లు పాడైపోతాయా, వాహనాలు మూలన పడుతున్నాయా, నితిన్ గడ్కరీ తన కొడుకు కంపెనీ కోసం ఇథనాల్ ఇక్కట్టు సృష్టిస్తున్నాడా అన్నీ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆవేశంగా కాదు, శ్రద్ధగా, సూటిగా, సుత్తి లేకుండా, విత్ ఫ్యాక్ట్స్. భారతదేశంలో E20 అంటే 20% ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వాడకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను పక్కన పెట్టి వాస్తవాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా సురక్షితమైందని రుజువైంది. ఎక్కడ? ఏదో వాట్సాప్ యూనివర్సిటీలో కాదు, ఇంధనం గురించిన సమగ్రమైన పరిజ్ఞానం ఉన్న నిపుణుల అధ్యయనాల్లో. భారతదేశంలో దాదాపు 20 కోట్ల 2 వీలర్స్, 3 కోట్ల కార్లు గత కొన్ని సంవత్సరాలుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఎటువంటి ఇంజన్ సమస్యలు లేకుండా సురక్షితంగా వాడుతున్నాయి. ఇథనాల్ కలిపిన ఇంధనం అనేది హఠాత్తుగా రాత్రికి రాత్రి వచ్చిపడ్డ మార్పు కాదు. ఐఐటి కాన్పూర్ పరిశోధన ప్రకారం కొత్త లేదా పాత వాహనాల ఇంజన్లలో ఎటువంటి తుప్పు పట్టడం లేదా సాంకేతిక లోపాలు తలెత్తలేదని స్పష్టమైంది. దీని గురించి అపోహలక్కర్లేదు. గూగుల్ చేసిన, ఏఐని అడిగినా ఈ స్టడీ గురించి అన్ని వివరాలు మనకు లభిస్తాయి. E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీలో తగ్గుదల ఉంటుందా? అస్సలు ఉండదు అని మనకు ఎవరైనా చెప్తే అది శుద్ధ అబద్ధం. కానీ దేశద్రోహుల విషం ప్రచారం మాత్రం అంటే చేసినంత రేంజ్లో లేదు. 5% లోపే మైలేజ్ తగ్గుదల ఉందని నిరూపణ అయింది. ఇది సాధారణ డ్రైవింగ్ పరిస్థితుల్లో వచ్చే మార్పులతో సమానమని అధ్యయనాలు తేల్చినాయి. ఇవన్నీ పక్కన పెడదాం. ఒక విషయం చెప్తా. యుద్ధాలు, ఇతర దేశాల నుంచి ఇంధనం దిగుమతి, అందుకోసం లక్షల కోట్లు విదేశాలకు చెల్లించడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ కొద్ది మైలేజ్ చేంజ్ అనేది మనం భరించొచ్చా వద్దా? అది మన విచక్షణకే తెలుస్తుంది. ఎవడన్నా పుడుక్కొని వచ్చి మీదకి వెళ్ళి బాంబేస్తే నీ మైలేజ్ పోతుంది, కారు పోతుంది, బండి పోతుంది, అన్నీ పోతాయి. వాటి గురించి మనం ఆలోచించాం కదా. సరే, మనం కొంచెం ఇది పెట్టి ఆలోచిస్తాం. ఇక మారుతి సుజుకి, హీరో వంటి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు E20 ఇంధనం వాడే వాహనాలకు తమ ఫ్యాక్టరీ వారంటీలను 100% యథావిధిగా వర్తింపజేస్తున్నాయి. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే మారుతి సుజుకి సంస్థ 2.5 కోట్ల కార్లను సర్వీస్ చేయగా అందులో 1.5 కోట్ల కార్లు కేవలం E10 మాత్రమే సపోర్ట్ చేసే పాత మోడల్స్. అయినప్పటికీ ఎటువంటి సమస్య తలెత్తలేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించారు. ఇథనాల్ కలిపిన E10 లేదా E20 ఫ్యూయల్ వాడితే సమస్యలు వస్తున్నాయని అంటున్నటువంటి వారు పొరపాటు వల్ల కానీ లేదా దురుద్దేశంతో కానీ అల్లరి చేస్తున్నారు. అంతేకాదు, దేశంలో ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల భారతదేశానికి 1.97 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యం ఇప్పటి వరకు ఆదాయం. అద్భుతమైనటువంటి హైవేలు మొదలు ఆత్మరక్షణ కొరకు ఆయుధాల దాకా ఎన్నో దేశహితమైన పనులు ఇలాంటి ఆదా చేసిన డబ్బుతోనే జరుగుతాయి. మోదీ ప్రభుత్వ ఇథనాల్ నిర్ణయం వెనుక కేవలం ఎకనామిక్స్ మాత్రమే కాదు, ఎన్నో రంగాలకు ఓపెనిచ్చే ఉద్దేశం కూడా ఉన్నది. దాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యతే. ఇక ఇథనాల్ తయారీ ద్వారా దేశంలోని రైతులకు చెరుకు, మొక్కజొన్న లాంటి పంటల ద్వారా నేరుగా 1.66 లక్ష కోట్లకు పైగా ఆదాయం చేకూరుతుంది. దీంతో అన్నదాతలు చాలా గొప్పగా మారుతారు. ఊరికే రైతుల కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే అటువంటి ఇచ్చే పార్టీలు ఉన్నాయి, నాయకులు ఉన్నాయి. నిజంగా మోదీ చేస్తున్నటువంటి ఈ పనికి దానికి తేడా ఇదే. భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తి కోసం మొత్తం 499కి పైగా డిస్టిలరీలను పనిచేస్తున్నాయి. వీటి ద్వారా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1700 నుండి 1800 కోట్ల లీటర్లకు పెరిగింది. అయితే సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు, ఇథనాల్ తయారీకి 1 లీటర్కు 10,000 లీటర్ల నీరు వృధా అవుతుందా? ఇది నిజంగా ఎటువంటి వాస్తవం లేనటువంటి అబద్ధపు ప్రచారం. 1 లీటర్ ఇథనాల్ తయారీకి ఎంత నీరు కావాలి అంటే మీకు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లోనే మీకు సమాధానం కూడా దొరుకుతుంది. వరి, మొక్కజొన్న, చెరుకు లాంటి పంటలు సాధారణంగా పండినప్పుడు కూడా నార్మల్గా ఎక్కువ నీరు అవసరం వాటికి. ఆ పంటల్ని ఇథనాల్ తయారీ చేయకుండా కూడా అంతే నీరు వెచ్చించి రైతులు పండిస్తారు. కానీ ఇప్పుడు ఇథనాల్ వ్యతిరేకులు ప్రకృతి సహజంగా వరి, మొక్కజొన్న, చెరుకు వంటి పంటలకు అవసరమయ్యే నీరంతా కూడా ఇథనాల్ తయారీ ఖాతాలో వేసేస్తున్నారు. ఇలాంటి బురిడిగాళ్లకు బూతు లెక్కలతో అయోమయం, అపోహలు సృష్టిస్తూ ఉంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ గాజా సంక్షోభాల సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా ఇథనాల్ కార్యక్రమం భారతదేశంలో పెట్రోల్ ధరలు అకస్మాత్తుగా పెరగకుండా ఒక ఆర్థిక రక్షణ కవచంలా నిలిచింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరే ఉంటారు. 2014-15 నుండి ఇప్పటి వరకు సుమారు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులను ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం విజయవంతంగా భర్తీ చేసింది. అంటే ఎన్ని లక్షల కోట్ల డాలర్లు ఆదా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని కలిసి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే E20 పెట్రోల్ను వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ E20 పెట్రోల్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి ఓవరాల్ లైఫ్ సైకిల్ కార్బన్ ఉద్గారాలతో 40% వరకు తగ్గుదల కనిపిస్తూ ఉన్నది. అలాగే దీని యాక్టింగ్ రేటింగ్ మెరుగ్గా ఉండటం వల్ల ఇంజన్ పనితీరు సాఫీగా సాగుతుంది. అంటే మన వంతుగా ప్రపంచ కాలుష్యాన్ని తగ్గించే మంచి పని కూడా చేస్తున్నాం అన్నట్టు. ఇన్ని లాభాలున్నా కూడా మధ్యతరగతి ప్రజల్లో ఇథనాల్ వల్ల తమ వాహనాలు పాడైపోతాయనే అపోహలను తొలగించడానికి ప్రభుత్వం తరపున సరైన వ్యూహాత్మక సమాచార ప్రచారం లేదు. అంటే
ఒక రకంగా స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ మిస్ అయింది అందామా. నిజంగా చెప్పాలంటే అది కొంతవరకు నిజమే. అందువల్లే ఎటువంటి అధికారిక ప్రామాణికత లేని ప్రచారాలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరించినాయి. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా ఇంజన్ అరుగుదలను కవర్ చేయవని, కేవలం ప్రమాదాలు దొంగతనాలకే వర్తిస్తాయని, దీనికి ఈ20 ఇంధనానికి ఎలాంటి సంబంధం లేదని కూడా జనాలకి వివరించడంలో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమర్థంగా స్పందించలేకపోయినాయి. ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అవినాష్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో జూలై 14, 2026 ప్రచురితమైనటువంటి నివేదిక ప్రకారం ఆన్లైన్ వైరల్ వార్తలు పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు లేనివని తేలిపోయింది. కార్లు కనీసం 40,000 కిలోమీటర్లు, 2 వీలర్లు కనీసం 20,000 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి మన్నిక పరీక్షలను అంటే డ్యూరబిలిటీ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే ఈ 20 వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రజల నమ్మకం పూర్తిగా కుదిరే వరకు E30 లేదా E40 వంటి అధిక మిశ్రమాల వైపు వెళ్లకుండా ప్రస్తుతానికి E20 స్థాయిలోనే కఠినమైన పరిమితిని కొనసాగించాలని అగర్వాల్ సమర్పించినటువంటి నివేదిక సిఫార్సు చేస్తుంది. ఇక ఇథనాల్ కలపని స్వచ్ఛమైన పెట్రోల్ను సబ్సిడీ లేకుండా ప్రత్యేక ధర వద్ద అదనపు ఆప్షన్గా అందుబాటులోకి ఉంచే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఎంత చెప్పినా కూడా అనుమానం తీరనటువంటి వాళ్ళు ఇథనాల్ లేని ఇంధనాన్ని ఎక్కువ ధనం వెచ్చించి ఏ గోళ లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. సో ఇదంతా ఇథనాల్ కథ. నిజంగా చెప్తున్నాను, భారతదేశం విషయానికి వస్తే బయట కంటే కూడా లోపల శత్రువులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. మనకి వేరే ఏ దేశంలో కూడా లేనటువంటి సౌభాగ్యం మన దేశంలో ఉంది. సో ఏంటంటే ప్రభుత్వం ఏదైనా దేశానికి ఉపయోగపడేటటువంటి పని చేస్తుంది అనగానే ఫస్ట్ వీళ్ళందరూ కూడా మానవ హక్కుల రూపేణా, సామాజిక కార్యకర్తల రూపేణా, పర్యావరణ ప్రేమికుల రూపేణా బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇథనాల్ రావడం ద్వారా నిజంగా ఒక రకంగా పర్యావరణం మంచిదే కదా, అది పొగ తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది. మరి పర్యావరణ ప్రేమికులు అందరూ వచ్చి దీన్ని సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేయరు, అసలు చేయరు. ఎందుకు చేయరు? వీళ్ళందరికీ ఏంటంటే చాలా ఎన్జిఓస్ ఇప్పుడు FCRA బయట నుంచి ఫండ్స్ దాని ద్వారా నడుస్తున్నాయి. ఆ FCRA ద్వారా వచ్చినటువంటి ఫండ్స్తో వీళ్ళందరూ లోపల ఏం చేస్తూ ఉన్నారు? మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నారు, మసీదులు కడతా ఉన్నారు, చర్చిలు కడతా ఉన్నారు, అండ్ దేశంలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్లీపర్ సెల్స్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమంగా ఎన్నో అక్రమాలను చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫండ్ అక్కడ నుంచి బయట నుంచి వస్తుంది. సో దాన్ని కొంతమేర కఠినతరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్జిఓలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ, అండ్ చెప్తున్నట్టుగా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు వీళ్ళెవ్వరు కూడా బయటకు రారు, మాట్లాడరు. ముఖ్యంగా చెప్తున్నా, మొన్న ఒక సందర్భంలో కొంతమంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అడవులు కొట్టి పెట్టేస్తున్నారు. ఎందుకు మిలిటరీ గురించి ఏదో అక్కడ చేస్తున్నారు, తప్పు అది. మాకు మిలిటరీ అవసరం లేదు, అడవులు కావాలి అంటారు. ఒక విషయం నేను చెప్తా, ఈ దేశం బాగుంటేనే అడవి కానీ, చెట్టు కానీ, పుట్ట కానీ, నువ్వు కానీ, నేను కానీ. ఒక్కసారి ఈ దేశంలో శత్రువులు ఎట్లాగో పెరిగారు, వీళ్ళు బయట వాళ్ళతో మంచిగా సహకారం చేస్తున్నారు, బయట వాళ్ళందరూ వచ్చి మన మీద పడ్డరు అనుకోరు. చుట్టూ యుద్ధం జరుగుతున్న ఈ దేశం మీద ఒక బాంబు పడలేదు కదా, ఎందుకు పడలేదు? ఏం చేస్తున్నారు? మనం ఏం ఆలోచించాలి? దాని గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం దేశం. నువ్వు నేను ఒకరోజు తిండి తినకపోయినా పర్లేదు, దేశం బాగుండాలి. దేశం బాగుంటే మనం బ్రతుకుతాం, మనం తింటాం, అన్నీ చేస్తాం. ఒక పూటనైనా తింటాం కదా. దేశమే లేకపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ చరిత్రలో ఒకసారి వెనకకు పోయి చూడుర్రి. మన చరిత్రలో మన భారతదేశం పైన విదేశీయులు దండెత్తి వచ్చినప్పుడు ఏం చేసారు, ఏం జరిగింది అని. అడుక్కు తిందామన్నా కూడా తిండి తినడానికి బొచ్చలు కూడా కరువైనాయి. అప్పుడు డొక్కలు మీరు చూస్తే అర్థమవుతుంది. బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఫ్యాన్లు, మన భారతీయులే వాళ్ళకు ఫ్యాన్లు ఊపడానికి, అంటే ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్లు కాకుండా కింద నుంచి తాళ్ళేసి పైనుంచి వాళ్ళు ఇట్లా ఉంటుండే పంఖలు వీడికి ఇక్కడ నుంచి ఊపుతూ ఉండాలి. ఇట్లా తిండి తినక ఏం చేయక ఆ డొక్కలు, వాళ్ళ ఫోటోలు మీకు కనబడతాయి ఇప్పటికి వీడియోలు, ఫోటోలు అవి చూడరు ఒక్కసారి. భారతీయుల డొక్కలు ఇట్లా కడుపు వెనుక వీపు రెండు ఒకటైనటువంటి వ్యక్తులు కనబడతారు దాంట్లో. వేరే దేశం మన మీదికి దండెత్తి వస్తే అట్లా జరుగుతుంది. అది ఒక్కసారి గమనించుకొని ఈ దేశ భద్రత ముఖ్యం అన్నిటికంటే. ఈ దేశం కోసం ఎవరు నిలబడుతున్నారు అది ఆలోచించే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.